పాపం మరే అమ్మ చెల్లమ్మ అన్నయ్య నీకెందుకు వచ్చామ్మా కడగాలండి అమ్మ చెల్లమ్మ అన్నయ్య బాగుంది బాగుంది చూడ బాగుంది ఈ ఆవరేటు చెప్పినట్లయితే చెప్పొస్తామన్నయ్య చెప్పంటావా ఆవు కావచ్చ బంగారము దొడక దొడక బంగారము బంగారం ఇస్తే ఆవుని దొడనికి ఇచ్చేస్తారన్నయ్య అదే మా రాజుగారు చెప్పొద్దనమ్మా అలాగన్నయ్య ఏమండి రాజుగారు చాలా పరిచయం వెళ్ళి చూసి వచ్చినండి చక్కని 50,000 మీద లేదు లేదు సూరిపోయ్యా చక్కని 50,000 మీద లేదండి అయ్యా అవును కానీ కొనబోనట్లయితే మీ దగ్గర పాలేదనమ్మా అనేసి హైదరాబాద్ పోయి బిజినెస్ ఇట్టుకుంటాను మొన్న ఇల్లు బాబాయ్ ఏం బిజినెస్ చెల్లమ్మ రేట్ అని చెప్పిందా చెల్లమ్మ ఆవు రేటు చెల్లమ్మ రేట్ అండి చెప్పిందండి ఎంత బాగా చీపండి చీపట్టి నువ్వు తగిలేరా కాదండి రాజుగారు ఏమండి ఆవు కావచ్చు దొడక దూడచ్చు బంగారం ఇస్తే ఆవుని దూడ కూడా ధర్మం అరే ఇది బంగారం పట్టుకుని వెళ్ళి చెల్లమ్మకి ఇచ్చేసి ఆవుని నన్ను దొరికొచ్చారు అబ్బాయి చూడండి అమ్మా అబ్బాయి చెల్లమ్మ ఉండేడే బంగారం పట్టుకుని వెళ్ళి ఏమంటున్నాడు అన్నయ్య అన్నయ్య అలాగన్నయ్య సరే ఇలా సరే వెళ్ళొస్తానన్నయ్య రామ్మడు చూడండమ్మా వల్లవారబ్బాయి చెల్లెమ్మ దగ్గర ఉదయం కొనుక్కొని ఆ ఉల్లేదో రాని శాస్త్రి పర్వతము తోలికెళ్ళారు చూడడమ్మా గంగాబుల్లావికి ఉన్నవే సేడు వల్లవారబ్బాయి ఎప్పుకు తీసుకుంటా వెళ్ళిపోయాడేమో వల్లవారబ్బాయి ఆవుకి రాకుండా వేశాడు వేశాడు నీకు రోజు ఎక్కడ తోడ దొరికేస్తున్నారు అబ్బాయి నీకు చూడండమ్మా వారి అబ్బాయి ఆవుకి రాకుండా వేస్తాడు రగి తాళాలు లేకుండా వేస్తాడు ఎత్తుడు తాళాలు ఇక్కడ పుట్టలో ఉన్న భగవంతుడు అంటున్నాడంట దేవుడు
ఉన్న భగవంతుడు ఆకలి అంటున్నాడా అని మెస్సనయ్యావు మెల్లెత్తి చూసింది. ఎక్కడా గొల్లవారు అబ్బాయి కనబడట్లేదు. లోపలికి వెళ్ళి గొడ్డలు తెచ్చుకోపోతున్నప్పుడు నీకు ఉంటది కంగారు పడిపోకు. చూడండమ్మా మెస్సనయ్యావు మెల్లెత్తి చూసింది. ఎక్కడా గొల్లవారు అబ్బాయి కనబడట్లేదు. సమయంలో పుట్టలో ఉన్న భగవంతుడికి పాడవ్వాలనుకుంటుంది. గంగాపల్లావు ఆదిష్ణు ఉండే పుట్టకు వెళ్ళి పుట్ట మీద 4 కాళ్ళు చర్చుకుని పుట్టలో ఉన్న భగవంతుడికి పాలిస్తుందంట. తుల్లిపడి బైకి లెగిసి పుట్టలో ఉన్న భగవంతుడికి పాలెవడ మగల్లారా చేస్తాడు. అన్నమైన పాపం వచ్చేసి అబ్బాయి నల్లగా ఉన్నాడు. గోపన దేవుడురా ఇతను మీ అందరికీ దేవుడైతే రాజుగారు మాకు దేవుడు. చూస్తే రాబోరండి తాగెత్తున్నాడు. రాజుగారు అని చూస్తే రాని మాట్లాడుతున్నాడు. అవైనా ఉండాలి కూడా ఏం చేస్తారో చూడండి అని కొల్లవారు అబ్బాయి మా కోపం వచ్చేసి కొట్టాలి. రోడ్డు పక్కన ఉంటారు మైలు అనుకున్నాడు అబ్బాయి. సంబరం చూడడానికి వచ్చిన భక్తులు రావా? సంబరం చూడడానికి వచ్చిన పరంభక్తుడు. సారీ చెప్పు. చూడండమ్మా వారు అబ్బాయి అక్కడ కోపంతో గొడ్డలు తీసుకుని వస్తున్నాడు. పొట్టలో ఉన్న భగవంతుడు చూస్తాడు. హరిహరే గంగాపల్లా వచ్చిన పాలెవడమ్మ గొల్లవారు అబ్బాయి చూస్తాడా? ఇప్పుడు గంగాపల్లావుని కొట్టడానికి గొడ్లు పట్టుకుని వస్తున్నాడు. ఇప్పుడు నేనే కనుక గంగాపల్లావుని కాపాడలేదనుకో నేనే పాలు తాగిన పాపాత్ముడిని అయిపోతాను అనుకుంటున్నాడు భగవంతుడు. భగవంతుడు ఆవును ఏ విధంగా కాపాడాలని పొట్టలో ఉన్న భగవంతుడు పైకి లెగిసమ్మా ఆవు చంపగాస్తున్నాడు. గంగాపల్లావు చంపగాస్తుంటే గొల్లవారపై గొడ్లు పట్టుకుని వస్తున్నాడు. విసులు కొట్టగానే విష్ణువుని చంపక తగిలింది. మాయమయ్య వెళ్ళిపోయిందంట. గంగాపల్లావు మాయమయ్య వెళ్ళిపోతే ఇక్కడ పుట్టలో ఉన్న భగవంతుడు పైకి లెగిస్తాడు. పైకి లెగిసి గొల్లవార బయటంటున్నాడు. ఈ గోపన్నా దీనంతటికి మూల కారణం నువ్వు. ఈ యొక్క గొడ్డలతో నన్ను చెంప మీద కొట్టావు కాబట్టి నేను నీకు చినాపర గరమెడుతున్నాను. చూడు నువ్వు ఈ అడవిలోని ఒక కళ్ళు లేని కబోది వైపోవుగాక. మోహన్ బాబు చిరంజీవి హైదరాబాద్ జూబ్లీస్ ఉంటారు అబ్బాయి. బాబా ఓయి మహానుభావా
బాబు స్నాపనాగారానికి విముక్తి అడుగుతున్నావు కాబట్టి నీకు స్నాపనాగార విముక్తి చెబుతున్నాను చూడు. అవును గోపన్నా, నేను విష్ణువతారము చాలించుకుని శ్రీనివాస నామం ఎత్తుతాను. శ్రీనివాస నామము చాలించుకుని పేరమదేవి గర్భవాస్తములో 7వ వాడు 7 వారిగా జన్మాలవుతాను. ఆ మేనమామ కూతురు అలివేలమంగాదేవిని కళ్యాణం చేసుకుని ఆ మేనమామ కట్నమేవని కారణము చేత అలివేలమంగాదేవిని పుట్టిందిగా నిలిచిపెట్టి 7వ పర్వతం వెళ్ళి నా గుళ్ళు గోపురాలు కట్టి ఉంటాను. 7వ పర్వతాన్ని నా గుళ్ళు గోపురాలు కట్టుకున్నప్పుడే అక్కడ తొలి తెలుసు నీకే ఇస్తాను. నీవు నమ్ముల వారింటిలో పుట్టుగాక. యా బాబు, నమ్ముల వారంటే సిగ ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు అంటారు అబ్బాయి. ఏ పప్పు ఇంగు ఎక్కద నీకు? మరి ఏం కావాలి అబ్బాయి నీకు? ఏటి కమిటీ వారింట్లో పుడితే ఏ కక్క మొక్కనా బాబు? నీకు మొక్కలు కావాలంటే 7వ పర్వతం బోళ్ళు మొక్కలు. ఏ మొక్కలు? కొబ్బరికాయ మొక్కలు అబ్బాయి కావాలా? బాబు నువ్వు నమ్ముల వారింట్లో పుట్టడం తప్పదు నీకు. ఎల్లు బాబు ఎల్లు. బాబు నీకు తీసుకో. ఓం నమ శివాయ. చేతులకెత్తు, చేతులకెత్తు. అయ్యి బాబోయ్, సాటకం వేయగలిగే అబ్బాయి. నీకు 90 రోజులు ఉంటారని తెలుసు. కుర్చీ చేతగా పట్టినట్టే సరేనమ్మా. వారి అబ్బాయికి స్నాపన విముక్తి చెప్పాడు. ఇక్కడ గంగా పల్లా వెళ్ళి సరేనమ్మా ఊళ్ళో ఉన్న జగట్లు లాగుతుందంట. చూస్తారు మహారాజులందరూ కూడా. రాజ వీధుల్లో ఎవరికి ఆపద వచ్చినా గుళ్ళో ఉన్న జగట్లు లాగేవారన్నాడు. హరే ఎవరికి ఏ ఆపద వచ్చిందో గుళ్ళో ఉన్న జగట్లు లాగుతున్నారా అని రాజులందరూ బయటకు వస్తుంటే అందులో సలాపురి మహారాజు గారు వస్తున్నారంట. మహావిష్ణు మహారాజా దీనందరికీ మూల కారణం నువ్వు. నేను నీకు స్నాపనాగారం పెడుతున్నాను చూడు. ఈ అడవిలోని ఒక రాక్షసుడిపోవుగాక. మహానుభావా, మా పాలేరు చేసిన తప్పుకి మీరు నాకు స్నాపనాగారం పెడుతున్నారా? ఈ స్నాపనాగారానికి విముక్తి లేదా అని మహావిష్ణువు పాదాలు పట్టుకుని ప్రాధాన్యపడుతున్నాడు సల్లాపురి మహారాజు గారు. సల్లాపురి మహారాజా, నీవు నీ తప్పు తెలుసుకుని నా పాదాలు పట్టుకుని ప్రాధాన్యపడుతున్నావు కాబట్టి నేను నీకు స్నాపనాగారం విముక్తి చెబుతున్నాను చూడు. నేను విష్ణు అవతారము చాలించుకుని శ్రీనివాస నామమెత్తుతాను. శ్రీనివాస నామము చాలించుకుని దేవి గర్భవాసాన్ని 7వ వాడు 7 వారిగా జన్మలవుతాను. అప్పుడు నా మేనమామ కింద జన్మించు. ఈ పేరే ఆలమా దొరకరంటారు. ఈ కూతురైన అలివేలమంగాదేవిని నేను కళ్యాణం చేసుకుంటాను. నేను నీ కూతురైన అలివేలమంగాదేవిని కళ్యాణం చేసిన 5 గడిలకే ఈ అవతారం జాలిస్తుందని సలాపురి మహారాజు సలాపురి మహారాజు గారికి విమతి చెప్పి మహావిష్ణువమ్మ సభవడు వెళుతూ ఒకలాగే ఉండే కుటూరు వద్దకు వెళ్ళారమ్మా. అక్కడ ఒక మంచి
మంచి నీళ్లు కోనేరు ఉంటే మంచి నీళ్లు కోనేరు వద్దకు వెళ్ళి మంచి నీళ్లు తాగుతున్నారు. బాబు మధు ఒకలాదేవి అంటే ఎవరో తెలుసు అబ్బాయి? అయితే లేదండి గురువు గారు. ఇక్కడ సభా పూజలు ఎవరిని అడుగుతావా? ఒకలాదేవి అంటే ఎవరండి? మాట్లాడుకోమంటే మాత్రం మైక్ ఇచ్చేస్తాం, మాట్లాడుకున్నాం. కలక కలక కలిసేదేమో కష్ట సుఖాలన్నీ ఇక్కడే మాట్లాడుతున్నారు అబ్బాయిలు అందరూ. ఒకలాదేవంటే ఎవరనుకోవచ్చు తల్లి? చూడండమ్మా, మహావిష్ణువు చిన్ని కృష్ణ అవతారములో ఉన్నప్పుడే కృష్ణుడు దేవకి వసుదేవుడి ముద్దుల కుమారుడంట. మేనమామ కంసుడు చంపేస్తాడనే కారణము చేత ఆనాడు యశోదకి పంపించేశారమ్మా. యశోదేవి చిన్ని కృష్ణుడిని పెంచి పెద్దవాడినంటే చేసింది గాని చిన్ని కృష్ణుడు యశోద దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు యశోదేవి చిన్ని కృష్ణుడు అడిగిందంట, బాబు చిన్ని కృష్ణ, నేను నిన్ను కడుపుని కడకపోయినా గాని కళ్ళతో పెంచుకున్నాను కృష్ణ, నీ కళ్యాణము నా చేతుల మీద చేద్దామనుకున్నానే, నాకు ఆ సరదా తీరుకున్నానే, నా వద్ద నుంచి వెళ్ళిపోతున్నావా కృష్ణ అని అడిగిందమ్మా నాడు యశోదేవి. ఆనాడు యశోదేవి గౌరవించాడు మహావిష్ణు. చూడండమ్మా, కృష్ణుడు అంటున్నాడంట, అమ్మా యశోద, నువ్వు బాధపడుతున్నావా? నువ్వు బాధపడద్దు, నేను కృష్ణ అవతారము జాలించుకొని కృష్ణ అవతారం ఇతదాను కృష్ణ అవతారము జాలించుకొని శ్రీనివాస నామముతో శ్రీనివాసుడిగా నీ వద్దకు వస్తాను. నాకు శ్రీనివాసుడి పేరు నామాలు పెట్టి ఆనాడు శ్రీనివాస కళ్యాణమే నీ చేతుల మీద జరుగుతుంది. ఈనాడు కృష్ణ అవతారంలో నువ్వు యశోద కింద ఉన్నావు, శ్రీనివాస అవతారములో నీవు ఒకలాదేవిగా నిర్మిస్తావు అన్నాడమ్మా మహాశిన్ని కృష్ణుడు. ఆనాడు యశోదేవి ఈనాడు ఒకలాదేవి కింద మారి వరహాల స్వామికి పూజలు చేసుకుంటూ చూస్తుండే మహావిష్ణువుని. హరిహరే, ఆయన ఎవరో పుణ్యచంద్రుల్లా ఉన్నారే, సంబంధారస్తమన్నం అయిపోయింది, ఆ కోనేరు వద్దకొచ్చి మంచి నీళ్లు తాగుతున్నాడా అవును అని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఒకలాదేవి ఏమి చేస్తుంది? జబ్బున సీరుకొని శ్రీనివాసుడు చంపల కట్టులు కట్టింది. శ్రీనివాసుడు చంపలకు కట్టులు కట్టి మహావిష్ణువుడు అంటుందంట, బాబు నీ ఊరేమిటి బాబు? ఒక్కసారి చెప్పవయ్యా కుమార్ అంటుండే, అమ్మా నేను అడవిలో తిరుగుతున్నాను, అమ్మా అమ్మా ఊరు నగలేదమ్మా, అడవిలో ఒంటరిగా తిరుగుతున్నానే, ఎవరు ఏ పేరు బట్టి పలిస్తే ఆ పేరుతో నేను పలుకుతాననగానే ఒకలాదేవి మహావిష్ణువు అది చేయి చూసిందమ్మా. అది చేతిలో శ్రీ అన్నక్షరం రాసింది. హరిహరే, నా ఇంత అన్ని పేర్లతో ఉన్నాయి గాని ఈ శ్రీ అన్న అక్షరముతో ఒక్క పేరు కూడా లేదని మహావిష్ణువుదమ్మా శ్రీనివాసులను పేరు డబ్బులు పోద్దు బాబు, సైలెంట్ కూర్చోండి. చూడండమ్మా, శ్రీనివాసులని పేరు నామలు పెట్టుకుని చల్లిలో దానాలు శ్రీనివాసుడికి చల్లిళ్ళ స్థానాలు సక్కముగా చేయించి చెల్లిళ్ళ స్థానాలు ఏకముగా చేయించి బాబు శ్రీనివాస పడుకోరా బాబు, నిద్ర రావట్లేదమ్మా. పడుకోరా శ్రీను, నిద్ర రావట్లేదమ్మా. అమ్మా నువ్వు నాకు రామవతారంలో కృష్ణావతారం నిన్ను జోలపాట పాడేదానివి, అటువంటి ఒక్క జోలపాట పాడితే నిద్రస్తాను తల్లి, నా లీల ఎక్కడ నిద్రస్తాడని గాని ఒకలాదేవి శ్రీనివాసుడు జోలపాట పాడుతుంది. బాబు శ్రీనివాస
నిద్రపుచ్చిందంట అక్కడ పై రాజ్యమేలే మహారాజుగా ఆకాశరాజు గారి భార్య దేవి గారంట ఆవిడ పొలములో నా తల్లి సంతానము లేక చింతపడిపోతుంది అమ్మాని పిలిచి ఆడబారగని మగబారగని లేక చింతపడుతా ఉన్నది తల పడిపోతుందంట మహాతలికి ఒకనాడి కాలమందన ఆకాశరాజు గారు రామజన ఆకాశరాజు గారు మొదలుతుంటే చిక్కులో దొరికింది చెట్టులో ఉంది ఒక ఆడబాల ఆడబాలకి పద్మావతి దేవుడి పేరు నామాలు పెట్టారు 12,000 బాల వయసులు వచ్చాయి నా అన్నగారిన ఆకాశ గారి దగ్గర వచ్చి ఉంటుంది నాకు 7 సరికొత్తనిచ్చి నన్ను వేటలుగా పంపిస్తే ఉద్యానవలకి వేటలకు వెళ్తానంటుంది మా కూతురా పద్మావతి ఆడస్త్రీ అయ్యింది ఉద్యానవలకి వేటలకు వెళ్ళకూడదమ్మా ఉద్యానవల్లో ఎంతో మంది రాజ్యాపరాజులు వేటలాడుతూ ఉంటారు ఆడస్త్రీ వెళ్ళొద్దమ్మా అన్నగారు ఎంత చెప్పినా వినట్లేదని పద్మావతి దేవికమ్మా 7 సరికొత్తనిచ్చి ఉద్యానవలకి వేటలకు పంపారు శ్రీనివాసుడు ఒకలాదేవిదంటున్నాడు కాశ్మీరు లోయలు కన్యాకుమారిలో ఉద్యానంలో రాజ్యాపరాజులు ఎంతో మంది వేటలాడుతూ ఉంటారు మనలాంటి వాళ్ళు ఉద్యానంలోకి వేటలకి వెళ్ళొద్దు బాబు ఎంత చెప్పినా వినట్లేదని శ్రీనివాసుడికమ్మా రామ బాణమిచ్చి ఎర్ర గుర్రాన్నిచ్చి ఎల్లటి గుర్రాన్నిచ్చి ఉద్యానంలోకి వేటలకు పంపించు శ్రీనివాసుడు ఉద్యానంలో వేటలాడడం వస్తున్నాడు చూస్తాడు పద్మావతి దేవిని చిన్నదెవరో నాకంటే ముందు వచ్చి పెడుతుంది ఉద్యానవనంలో వేటలాడుకుంటుందా ఆ చిన్నదాన్ని కొట్టే పౌరేని అని శ్రీనివాసుడు బాణం వస్తున్నాడు అమ్మా మనం పాడి పాట ఆ పేరంటారు చూడమ్మా ఎలా పండుతారు అమ్మా ఎప్పుడు పోతావమ్మా అమ్మ బిందెలా పడిపోతావమ్మా జోల పాటలా ఉందేమో పాడి పాట జానగురి గారు చెయ్యి తోపెట్టేసి కుర్చీ మీద ఎక్కేసి
ఏమండి ఆవిడే ఏమండి పొడుకోవట్లేదు ఆవిడ పొడుకుంటలేదు ఆవిడ మొక్కుకుందండి ఏమనబ్బా ఏం మొక్కుందావిడి అంటేనండి మన అమ్మవారి గుడి కాడ సంబరం చేద్దామని కమిటీ వారు మొక్కుకుంటే శ్రీ కన్నాలమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర సంబరం చేద్దామని మొక్కుకుంటే ఆ సంబరంలో పేరంటం కింద ఉండి ఆ గోడ పక్కన కుర్చీసి పొడుకుందామని ఆవిడ మొక్కుకుందండి ఇది మొక్కుకుందా మొక్కు ఎవరు మొక్కుకుండకూడదు అమ్మ నీ మొక్కును చెల్లించేసుకోమ్మా చెల్లించేసుకోమ్మా అమ్మ ఇంటి వెనకాల పొంగొచ్చుకొని ఎక్కడ మొక్కు మొత్తం ఉండకూడదండి చెల్లించేసుకోమ్మా చూడండి అమ్మా శ్రీనివాసుడు బాణ విడిచిపెట్టాడు భగవంతుడేమి బాణ విడిచిపెట్టింది రెండు బాణాలు కూడా ఆ పావరే వద్దకు వచ్చి శ్రీనివాసుడు పద్మతిని వాదాబంధలు పడుతున్నారు శ్రీనివాసు శ్రీనివాస సినవాడా సినదానా ఇది పారెన్ను కొట్టావా కొట్టాను సినదాను పారెన్ను కొడితే కొట్టావని కొట్టాను సినదాను ఈ దేవుడే సినదానా ఏ పల్లె నీదో ఏ పల్లె నీదో ఏ పల్లెవరో పావురెన్ను కొడితే కొట్టావు గాని ఊరి సినదానా ఈ పేరెడి సినదాన అడుగుతుంటే పద్మావతి శ్రీనివాసుడు సమాధానం ఇస్తుందంట నారాయణ భక్తం నేనేనండి బాబు సినవాడా నా ఊరు పేరు చెప్పాను కదా ఊరు పేరు చెప్పండి పద్మావతి శ్రీనివాసుని అడుగుతుంటే శ్రీనివాసులుగా మొదలిస్తున్నారు తల్లిగారే వేరే నాకు తండ్రి లేడు చిన్నదానా తల్లి గారి పేరే దేవంటారు అమ్మా ఏంటి బాబు శనవాడా అని చేతిలో చెయ్యేసి పాసులు పొందుతున్నారంట చూసారు పక్కనే ఉన్న ఏడుగురు జరగత్తలు బాబు ఆయన ఎవడ మహారాజు గారు వచ్చి చేపట్టుకుంటారా రాణి గారు చేపట్టుకుంటారా ఇదే కనుక కోటలో ఉన్న రాజుగారికి తెలిసిందనుకో కోట గుమ్మాలు కోట గుమ్మానికి ఎలా తీస్తారు అని ఏడుగురు జరగత్తలు కూడా భయం వేసి ఏడుగురు అలాగా తీసుకుని శ్రీనివాసుని చెప్ప మీద కొట్టారు కదండి శ్రీనివాసుడు చెప్ప మీద కొట్టగానే శ్రీనివాసుడికి రక్తమల్లం అవుతుంది పద్మావతి దేవి శ్రీనివాసుడు రక్తమల్లం చూసి మోక్షకి వెళ్ళిపోయింది ఏడుగురు జరగత్తలు కూడా పద్మావతి దేవుని రాజ్యపడికి తీసుకెళ్ళిపోయారు ఇక్కడ శ్రీనివాసుడు ఎలాగున్నాడు వస్తున్నాడు చూసింది ఒకలాదేవి శ్రీనివాసుని దగ్గరికి తీసుకుని ఉంటుందంట అమ్మా విద్యాలయం వెళ్ళి అట్లకి వెళ్ళిన కదమ్మా రాణి గారు సిలిక తెల్లని పెట్టారు తల్లి